ఇక్కడ ఆగదు వాళ్ళు ఏంటంటే వెల్కమ్ టు టీఆర్టీవీ. నేను మీ అనిల్. గణేష పండుగ అనేది మనకు హైదరాబాద్ లో ముఖ్యంగా గణేష పండుగ అనేది ఖైరతాబాద్ గుర్తుకొస్తుంది. మనం ఈ రోజు బడా గణేష్ దగ్గర అయితే ఉన్నాము. వాళ్ళ కమిటీ మెంబర్స్ సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. 70 సంవత్సరాల నుండి చేస్తా ఉన్నారు. 70 అడుగుల గణేష్ దగ్గర అయితే ఉన్నాము. ఒకసారి మాట్లాడడం అలా ఎలా అనిపిస్తా ఉంది ఈ సంవత్సరం 70 అడుగుల విగ్రహాన్ని పెట్టడం ఏ విధంగా అనిపిస్తా ఉంది? మాకు చాలా సంతోషకరంగా ఉన్నది. ఇక్కడ మేము దాదాపు 20 సంవత్సరాల నుండి సేవలు అందిస్తున్నాం. ఈ గణేశునికి ఆ పైన మానలు చూసారా, ఆ మానాలు కట్టాలన్నా మేమే, ఏది కట్టాలన్నా మేమే. ఎట్లా అంటే పబ్లిక్ ఎట్లా సర్వీస్ చేస్తామంటే, సేవలు ఎట్లా అందిస్తామంటే గత 20 సంవత్సరాలు మైకులు అలౌన్ చేస్తూ ఉంటాం మేము. చిన్నపిల్లలు తప్పిపోతున్నారు, జాగ్రత్త వహించండి. సెల్ ఫోన్ దొంగలను జాగ్రత్త వహించండి. పలు జిల్లాల నుండి ఎక్కడెక్కడ నుండి వస్తారు. ఎక్కడెక్కడ నుండి వస్తారు. అంత పవర్ఫుల్ భగవంతుడి గణనాథుడు. అంటే నేను ఇక్కడ సేవ చేస్తున్నా అంటే ఆయన కటాక్షం ఉంటేనే కదా నేను ఇక్కడ సేవ చేసుకుంటాను. నేను మాది ఇక్కడ నాన్ లోకల్ అండి. నా పేరు పి శంకర్. నా పెద్దపల్లి డిస్ట్రిక్ట్ గోవాకర్ నుండి వచ్చి 20 సంవత్సరాలు ఇక్కడ సేవలు అందిస్తున్నాను నేను. ఓకే, ఇక్కడికి వచ్చే వాళ్ళ భక్తులకు కానీ మీరు ఎటువంటి సూచనలు ఇస్తారు? పార్కింగ్ విషయంలో కానీ లేకుంటే ఇక్కడ ఉండే విషయాలు వసతుల గురించి ఎటువంటి సూచనలు ఇస్తారు? వసతులు అంటే మేము చెప్తాం. మన పార్కింగ్ అంటే ఏమో మన మెట్రో పార్కింగ్ ఉన్నది, అవుట్ సైడ్ పార్కింగ్ ఉన్నది. అవి చెప్తా ఉంటాం, మైక్లో అలౌ చేస్తూనే ఉంటాం మేము. ఇక్కడ ఎంతమంది సుమారుగా ఒక రోజు ఎంతమంది వస్తా ఉన్నారు? ఇక్కడికి ఎంతమంది దర్శించుకుంటా ఉన్నారు దేవుని? రోజుకు మినిమం 50,000 నుంచి 70,000 దాకా వస్తారండి. 50,000 నుండి 70,000 దాకా వస్తారు. ఇంకా మొన్న ఆదివారం చూడాలి, 1,00,000 దాటింది మొన్న ఆదివారం అయితే. ఈసారి విగ్రహం యొక్క ప్రతిష్టత ఏముంది అంటే ప్రతిసారి ఒక్కొక్క వేరియేషన్ ఉంటది కదా, ఈసారి ఏం వేరియేషన్ ఉంది? ఏ థీమ్ లో తీసుకొని వచ్చారు అంటే ఈసారి విశిష్ట ఏంటి అంటే సప్తముఖ గణేశుడు అంటారండి. ఒక దాకా మీరు చూసుకుంటే శ్రీనివాస కళ్యాణం ఉంది, పార్వతి కళ్యాణం ఉన్నది, మళ్ళా బాలరాముడు ఉన్నారు. చూసుకోవచ్చు మీరు ఒకసారి బాలరాముడు కూడా మీరు చూసుకోవచ్చు. అయోధ్యకు పోయిన వాళ్ళు కూడా అంత దూరం కొంతమంది భక్తులు మేము పోలేమని చెప్పి బాధపడుతుంటారు కదా, వాళ్ళ దృష్టి పెట్టుకొని బాలరాముడు కూడా పెట్టిన ఒకసారి మీరు జూమ్ చేసుకుని చూసుకోండి. ఒకసారి మీ బాలరాము జూమ్ చేసుకోండి, ఒకసారి కనిపిస్తుంది మీకు. సో ఇటు శ్రీనివాస కళ్యాణము, అటు శివపార్వతి కళ్యాణము, అదేవిధంగా బాలరాముడు ఏదైతే అయోధ్యకు సంబంధించిన బాలరాముడు ఏదైతే ఉందో వాళ్ళకి సంబంధించిన విగ్రహాలు కూడా ఉన్నాయి, దర్శించుకోవచ్చు. దాదాపుగా ప్రతిరోజు ఒక 70 నుండి 80,000 మంది అయితే వస్తా ఉన్నారు, దర్శించుకుంటా ఉన్నారు కూడా ఇక్కడ చెప్తా ఉన్నారు. సో మనం కూడా చూడవచ్చు, చాలా రద్దీగా ఉంది. ఈ రోజు మనం మిట్ట మధ్యాహ్నం వచ్చిన ఈ మిట్ట మధ్యాహ్నం సమయంలో కూడా చాలా వరకు రద్దీ ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. ఇక కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాము. మరి ఇక్కడ ఉన్న వాళ్ళు ఏవైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం కూడా చేసే ప్రయత్నం చేద్దాం. మ్యామ్, హౌ డు యు ఫీల్? I am better. वो बड़ा गणेश है ना? How? My first time big. Big गणेश फर्स्ट टाइम. हाँ, first time. ओके, किधर से आ रहा? MP. एमपी से आ रहा. MP मध्य प्रदेश. Yes. बहुत अच्छा फील हो रहा है. पब्लिक कैसे है? बहुत ज्यादा क्राउड है. ज्यादा है. बहुत ज्यादा है. कितना आदमी आया? कितना आदमी आया? हम थर्ड मेंबर. 4 नंबर से आया. ओनली गणेश के दर्शन के आया. Only गणेश दर्शन. ओनली गणेश दर्शन. अभी इधर से आया. इधर से आया तो गणेश ना, बड़ा गणेश है, बाला गणेश है. बहुत अच्छा लग रहा है. बस यही देखने आए थे. 8 डेज के ट्रिप में आए हैं. చాలా ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు. మనకైతే చాలా మంది ఇక్కడ ఈ విధంగా కనబడతా ఉన్నారు. ఇంకా ఓ బడా గణేష్ है, वो मध्य प्रदेश में है.